హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్స్ అంటే ఖచ్చితంగా ఇది ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ఒకవేళ మీకు ఇష్టం లేదని చెప్పాలనిపించినా ఈ వీడియో చూసారనుకో ఆ మాట మార్చేస్తారు. దానికి నాది గ్యారంటీ. ఏంటి అంత స్పెషల్ రెసిపీ అంటే పానీపూరి. బాబ్బా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంతే. అసలు ఎన్ని తింటాను అంటే నాన్ స్టాప్గా వెళ్ళిపోతూనే ఉంటాయి. సో దీనికోసం గోధుమ పిండి 1 కప్పు, మైదా 1 కప్పు తీసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. సో ఉప్పు మొత్తం కలిపేసుకొని చపాతీ పిండిలాగా మనం కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా చేసుకోవాలి. సో మనకి గోల్గప్పేలని నార్త్లో అంటారు. సో ఈ పానీపూరి రెసిపీకి నాకు చాలా ఫ్లాష్ బ్యాకే ఉంది. సో ఫస్ట్ టైం నేను పానీపూరి నార్త్ ఇండియాకి ఒక కాంపిటీషన్ కోసం వెళ్ళినప్పుడు గ్వాలియర్లో అనుకుంటా అక్కడ తిన్నాను. అసలు ఏంటిది ఇంత వెరైటీగా ఉంది అని అనుకున్నాను, కానీ మీరు చెప్తే నమ్మరు, దాదాపు 7-8 వెరైటీస్ ఆఫ్ పానీ ఉంటుంది. అస్సలు ఒక్కటి తింటే ఇంకొకటి తింటే ఇంకొకటి, అలా ఎన్ని తిన్నామో అన్కౌంటబుల్ తెలుసా. సరే, నా స్టోరీని పక్కన పెడతాం. ఇప్పుడు ముందుగా ఆ పిండిని తీసుకున్నాం కదా, పొడి పిండిని చల్లుకొని ఒక పెద్ద చపాతీలాగా పల్చగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకొని వాటిని చిన్న చిన్నగా మనం పూరీలాగా చేసుకోవాలి. సో దానికోసం ఏదైనా అచ్చు లాంటి దాన్ని తీసుకోండి. సో నేను ఈ చిన్న గ్లాస్ యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ గ్లాస్ని యూస్ చేసుకొని ఇలా పూరీలాగా ఒత్తుకోవచ్చు. మిగిలిన పిండి ఉంది కదా, సో దాని అంతటిని కూడా మళ్ళీ ముద్దగా చేసి మీరు మళ్ళీ పల్చగా చపాతీలా రుద్దుకొని ఇలా కావాల్సినన్ని పూరీస్ని మీరు కట్ చేసుకోవచ్చు. చూసారా ఎన్ని పూరీలు వచ్చాయో. సో ఈజీగా మనం తీసేసుకోవచ్చు పొడిపిండి బాగా చల్లుకుంటే. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆ స్లైసెస్ని వేసుకోవాలి. పూరీలు పొంగాలంటే ఏం చేయాలి? వేగుతున్నప్పుడు నూనెని కాస్త ఆ పూరీల పైన చల్లుతుంటే పూరీలు బాగా పొంగుతూ వస్తాయి. ఇదిగో ఇలా బుల్లి పూరీలు బాగున్నాయి కదా. సో అన్నీ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత మనం తీసేసుకోవడమే. మన ఇలా చిన్న చిన్నవి రౌండ్ షేప్లో ఉంటాయి, కానీ నార్త్లో ఎన్ని రకాల పానీపూరీలు ఉంటాయి తెలుసా. సో అవి కొన్ని చాలా పొడవుగా ఉంటాయి. అంత పెద్ద నోట్తో తినడం చాలా కష్టమే. సో ఇప్పుడు మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ మనం చట్నీ చేసుకుందాం. 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం ముక్కలు, ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుని వీటిని జ్యూస్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలా వచ్చిందో చూద్దామా. ఇదిగో గ్రీన్ చట్నీ, అదే పానీ రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుందాం. ఘాటుగా కారంగా భలే ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు పులుపు వేసి కలుపుకోవాలి. ఆ కారంకి ఘాటుకి ఈ పులుపు మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి చల్లుకోండి. ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. ఘాటైన పుల్లటి కారంగా ఉంటే పానీ సిద్ధమైపోయింది. అలాగే లొట్టలు వేసుకొని తాగేయచ్చు, మరి ఎక్కువ తాకండే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన బంగాళదుంపలు 2, బాయిల్ చేసిన పచ్చి బఠానీలు ఇది 1/2 కప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి 2 తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో
మిరియాల పొడి చల్లుకోండి, కారం 1 టేబుల్ స్పూను, అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఈ మసాలా అంతా బాగా స్మాష్ చేసుకొని లైట్గా కలిపి పెట్టుకుందాం. ఇదిగో టేస్టీ కారంగా మంచిగా రెడీ అయిపోయింది స్టఫింగ్. సో అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పూరి తీసుకొని చిన్న హోల్ చేసి అందులో మసాలాని స్టఫ్ చేసి కొద్దిగా రా ఆనియన్స్ వేసుకుందాం. అన్నిట్లోనూ కాస్తంత సేవ్ వేస్తున్నాను, కొద్దిగా టొమాటో కెచప్, ఇప్పుడు పానీలోకి డిప్ చేస్తున్నాం. అంతే, యమ్మీగా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.
ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.